श्रीमहागणाधिपतये नमः। शुक्लां ब्रह्मविचारसारपरमामाद्यां जगद्व्यापिनीं वीणापुस्तकधारिणीमभयदां जाड्यान्धकारापगां हस्ते स्फाटिकमालिकां विदधतीं पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदां। श्री महागणाधिपतये नमः। श्री महासरस्वत्यै नमः। శ్రీ గురుభ్యో నమః. 2025వ సంవత్సరము ఫిబ్రవరి మాసంలో కుంభరాశిలో జన్మించినటువంటి వారికి అంటే కుంభరాశి జాతకులకు ఈ గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ ఫిబ్రవరి మాసంలో కుంభరాశి జాతకులకు సూర్యుడు ద్వాదశ జన్మస్థానాలలో సంచరిస్తున్నాడు, ప్రతికూలంగా ఉన్నాడు. కుజుడు పంచమ స్థానంలో ప్రతికూలంగా సంచరిస్తున్నాడు. బుధుడు ద్వాదశ జన్మస్థానాలలో అనుకూలంగా సంచరిస్తున్నాడు. గురువు అర్ధాష్టమ స్థానంలో ప్రతికూలంగా సంచరిస్తున్నాడు. శుక్రుడు ద్వితీయ స్థానంలో అనుకూలంగా సంచరిస్తున్నాడు. శనైశ్వరుడు జన్మస్థానంలో ప్రతికూలంగా సంచరిస్తున్నాడు. రాహు ద్వితీయ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. కేతు అష్టమ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. ఈ విధంగా ముఖ్యమైనటువంటి గ్రహాలు ఈ స్థానాలలో సంచరిస్తున్నాయి. ఈ గ్రహస్థితిని చూసినట్టయితే ఎక్కువ గ్రహాలు ప్రతికూలంగానే సంచరిస్తున్నాయి. బుధుడు శుక్రుడు మినహాయించి మిగతా గ్రహాలన్నీ కూడాను ప్రతికూలంగానే సంచరిస్తున్నాయి. అయితే బుధుడు శుక్రుడి యొక్క ప్రభావం మూలకంగా తాత్కాలికంగా ఈ నెల లోపల కొన్ని విషయాలలో మీకు మంచి జరిగే అవకాశాలు కూడాను ఒక పక్కన గోచరిస్తున్నాయి. అయినప్పటికీ ప్రధానమైనటువంటి గ్రహాలు వాటి యొక్క స్థితి ప్రతికూలంగా ఉంది కాబట్టి కొంత ఇబ్బందులు కుంభరాశి వారికి తప్పవు ఈ మాసంలో. ఓవరాల్గా మనం చూసినట్టయితే ప్రతి విషయం లోపల కూడాను మీరు ఆచితూచి వ్యవహరించాలి. 1కి 4 సార్లు ఆలోచించండి. ప్రారంభించేటువంటి పనిని కూలంకషంగా మీరు తెలుసుకోండి. వాటి యొక్క పూర్వాపరాల గురించి తెలుసుకున్న తర్వాత ప్రణాళికాయుతంగా ప్రారంభం చేయండి. అప్పుడు మీకు విఘ్నాలు, ఆలస్యము, తర్వాత ఆర్థికపరమైనటువంటి సమస్యలు కొంత తగ్గే అవకాశాలు ఉంటాయి. అయినప్పటికీ ప్రారంభించిన పనుల లోపల మటుకు ఆలస్యం గోచరిస్తుంది. దానికి మీరు ఎఫర్ట్స్ పెట్టుకొని అలాంటివి ఆటంకాలు రాకుండా ఉండడానికి చూసుకోండి. ఇకపోతే ఉద్యోగస్తులకు కొన్ని ఇబ్బందులు కనబడుతున్నాయి ఈ మాసంలో. ఉద్యోగము మారకుండా ఉండడము మంచిది. ముఖ్యంగా స్పెసిఫిక్గా ఈ మాసంలో ఏంటంటే ఏదైతే ఉద్యోగం చేస్తున్నారో ఆ ఉద్యోగాన్నే కొనసాగించడం మంచిది. మీకు ఏదో ప్రలోభానికి లోనయ్యి కొత్త ఉద్యోగంలో మీరు చేరుదాము అనేటువంటి ఆశ ఒకవైపున జనించినప్పటికీ ఈ మాసం లోపల మీరు చేస్తున్నటువంటి ఉద్యోగంలోనే కొనసాగడము అన్ని విధాలుగా మంచిది. మళ్ళీ మంచి టైం వచ్చినప్పుడు మీరు కొత్త ఉద్యోగంలోకి స్విచ్ ఓవర్ కండి. ఇకపోతే చేస్తున్నటువంటి ఉద్యోగం లోపల కూడాను బరువు బాధ్యతలు పెరుగుతాయి. ఎక్కువ సమయం వెచ్చించవలసి వస్తుంది. ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టవలసి వస్తుంది ఉద్యోగస్తులు. అయినప్పటికీ మీ పనితనానికి గుర్తింపు ఉండకపోవడము, అధికారుల నుండి ఆదరణ లేకపోవడము, అధికారులు కూడాను మీ యొక్క పనిని గుర్తించకపోవడము, ఇలాంటివి ఎన్నో మీకు నెగిటివ్ ఎఫెక్ట్స్ ఉండేటువంటి అవకాశాలు ఈ మాసంలో కనబడుతున్నాయి. కాబట్టి ఉద్యోగస్తులు ప్రత్యేకించి ఈ మాసంలో చాలా జాగరూకతతో వ్యవహరించాలి. ఇక అన్నదమ్ములు, బంధువులు, స్నేహితులు, ఆత్మీయులు వీళ్ళ విషయం ఆలోచించినట్టయితే వీరి మూలకంగా మీకు 50% అనుకూలంగా ఉంది, 50% ప్రతికూలంగా ఉంది. కాబట్టి ఎక్కువ దురుసుగా ప్రవర్తించకుండా, సాహసించి నిర్ణయాలు తీసుకోకుండా మీకు ఎంతవరకు అవసరమో అంతవరకే మీరు చర్చించండి. కలహాలలోకి మధ్యవర్తిత్వం వహించకండి. సాక్షిగా మీరు వెళ్ళకండి. ఏవైనా కార్యక్రమాలలోకి మీరు ఇబ్బందులలో పడతారు. ఇక భూ వ్యవహారము, వాహనముల కొనుగోలు చేయడము, ఇలాంటి విషయాలు మీరు పోస్ట్పోన్ చేసుకోవడం మంచిది.
ఒకవేళ ఏదైనా కూడా మీకు తప్పని పరిస్థితిలో చేయవలసి వస్తే జాగ్రత్తగా బాగా ఆలోచించి డాక్యుమెంట్స్ వ్యవహారంలో కానివ్వండి, తర్వాత వాటికి సంబంధించినటువంటి పూర్వాపరాలు బాగా జాగ్రత్తగా తెలుసుకున్న తర్వాతనే మీరు కొనుగోలు చేయండి. లేనట్టయితే మీరు ఇబ్బందులకు గురయ్యేటువంటి అవకాశం బాగా కనబడుతుంది. ఇకపోతే విద్యార్థులు కొంత శ్రమించవలసినటువంటి సమయము, ఊహించిన ఫలితాలు ఉండవు కనుక ఎఫర్ట్స్ మీరు చాలా పెట్టాలి. విద్యార్థులు బాగా కష్టపడితే కానీ ఫలితం మీకు అందే అవకాశాలు లేవు ఈ మాసంలో. కాబట్టి మీ వైపు నుండి ఎఫర్ట్స్ బాగా అవసరము. విదేశీ ప్రయాణం కొరకై ప్రయత్నం చేస్తున్నటువంటి వారు, హయ్యర్ ఎడ్యుకేషన్ కొరకై విదేశాలకు వెళ్ళాలి అని అనుకున్నటువంటి వాళ్ళు కొంత జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోండి. ఆర్థికపరమైనటువంటి సమస్యలు మీకు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. తర్వాత సంస్థాపరంగా కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కొంత జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోండి. ముఖ్యంగా ఆర్థికపరమైనటువంటి విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఖర్చు రాబడిని బేరీజు వేసుకొని మీరు పనులు చేసినట్టయితే కొంతవరకు నష్టాన్ని తగ్గించుకునే అవకాశం కనబడుతుంది. ప్రతి విషయంలోనూ మీకు శ్రమ కనబడుతుంది. శ్రమకు తగినటువంటి ఫలితము ఉండదు. కాబట్టి రెట్టింపు శ్రమ మీకు అవసరం ఈ మాసం లోపల. ఇక కుటుంబ వ్యవహారము, ప్రయాణాలు, ఈ విషయం ఆలోచించినట్టయితే కొన్ని ఇబ్బందులు కనబడుతున్నాయి కనుక అనవసరమైనటువంటి ప్రయాణాలను, అనవసరమైనటువంటి చర్చలను పక్కన పెట్టండి. మీకు ఏది అవసరమో అంతవరకే చేయండి. అయితే కుటుంబం లోపల కూడాను పెద్దల విషయంలో మీకు బాగానే ఉంది. తల్లిదండ్రులతో మీకు సత్సంబంధాలే ఉంటాయి. వారి యొక్క అనుకూలమైనటువంటి సలహాలను మీకు ఇంప్లిమెంట్ చేయడం మూలకంగా మంచి ఫలితాలే కలుగుతాయి. సంగీత, సాహిత్య, సినిమా రంగాలలో ఉన్నటువంటి వారికి మట్టుకు ఈ మాసం కొంత అనుకూలంగానే ఉంది. కొత్త అవకాశాలు అందుతాయి. ఇక ముఖ్యంగా వైద్య వృత్తిలో ఉన్నటువంటి వారికి, న్యాయవాద వృత్తిలో ఉన్నటువంటి వారికి తాత్కాలికంగా ఈ ఫిబ్రవరి మాసం బాగా కలిసి వస్తుంది కనుక ఈ ఫిబ్రవరి మాసంలో మీకు మంచి పేరు, గౌరవ మర్యాదలు, సంఘం లోపల కూడాను ఒక స్థాయి పొందేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. కోర్టు వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉంటాయి. చేతిలో ఉన్నటువంటి వ్యాపారానికి ఇబ్బంది లేదు. కొత్త వ్యాపారం మట్టుకు ప్రారంభించకండి. ఇలాంటి ఫలితాలు కుంభరాశి వారికి ఈ మాసంలో ఉన్నాయి. అయితే ప్రతికూల ఫలితాలే ఒక పక్కన ఎక్కువగా కనబడుతున్నాయి కనుక మీరు జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకున్నట్టయితే కొన్ని నెగిటివ్స్ను అధిగమించేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక ఏ గ్రహాలు మనకు ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఇస్తున్నాయి అనే విషయాన్ని ఆలోచించినట్టయితే అర్ధాష్టమ స్థానంలో గురువు, కాబట్టి గురువు యొక్క అనుగ్రహం మీకు కావాలి. మాతాపితృవులు ప్రథమ గురువులు గనక వారిని ప్రతినిత్యం కూడాను మీరు సేవించండి. పొద్దున లేవగానే వారికి పాదాభివందనం చేయండి. వారి యొక్క బాగోగులను తెలుసుకోండి. వారికి సపర్యలు చేయండి. తద్వారా మీకు ఆ గురువు యొక్క అనుగ్రహం లభిస్తుంది. శనీశ్వరుడు జన్మస్థానంలో సంచరిస్తున్నాడు. మనకు సందిగ్ధమైనటువంటి వాతావరణం, అస్థిరమైనటువంటి వాతావరణాన్ని ఇస్తాడు. అంటే నిర్ణయము తీసుకోవడం లోపల, డిసిషన్ మేకింగ్ లోపల మీకు ప్రాబ్లమ్స్ కలిగేటువంటి అవకాశం ఉంటుంది. వాటి నుండి విముక్తులు కావడానికి మీరు ఆంజనేయ స్వామిని దర్శించుకోండి. హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. నవగ్రహ స్తోత్ర పారాయణం చేయండి. వీటి మూలకంగా మీకు మంచి ఫలితం కలుగుతుంది. రాహుకేతువుల విషయమై అమ్మవారిని సందర్శించుకోండి. ఈ పరిహారాలు చేసుకున్నట్టయితే మీకు దుష్ప్రభావము తగ్గి శుభ ఫలితాలు కలిగేటువంటి అవకాశాలు ఉంటాయి. శుభం.